ప్రిలిమ్స్ పక్కా గ్యారంటీ. యాక్చువల్లీ యూపీఎస్సీ 2025 రిజల్ట్స్ వచ్చాయి, ప్రిలిమ్స్ రిజల్ట్స్ వచ్చాయి. ప్రిలిమ్స్లో పక్కా అంటే ప్రిలిమ్స్ మీరు క్లియర్ చేస్తే గ్యారంటీగా మీ డబ్బులు మీకు వాపస్ ఇస్తాము అని చెప్పి హోర్డింగులతోటి, ఓకే, అంటే వాళ్ళ దగ్గర జాయిన్ అయ్యి పలానా ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి ప్రిలిమ్స్ క్లియర్ చేస్తే పక్కా రిఫండ్ అనేవాళ్ళు. లాస్ట్ ఇయర్ జాయిన్ అయిన వాళ్ళు ఎంతమంది ప్రిలిమ్స్ క్లియర్ చేశారు అనేది ఎందుకు ఇప్పుడు మాట్లాడట్లేదు? దీంతోపాటు ఇంకొన్ని ఆసక్తికరమైన అందరికీ ఇప్పుడు ఈ వీడియోలో మాట్లాడుకో కొన్ని విషయాలు మీరు పూర్తిగా చూడండి, మీకు రియాలిటీ అనేది అర్థమవుతుంది. కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. అంటే ఇలా మాయాజాలం ఎలా ఉంటుంది, ఇన్స్టిట్యూట్స్ యొక్క మాయాజాలం ఎలా ఉంటుంది అనేది మీకు కూడా కొంచెం క్లారిటీగా అర్థమవుతుంది. సో ఖచ్చితంగా చివరి వరకు చూడండి. అయితే ఎవరైతే ప్రిలిమ్స్ పక్కా గ్యారంటీ అని చెప్పి ఇప్పుడు ఏదైతే హోర్డింగులు పెట్టారో, లాస్ట్ ఇయర్ దాదాపు ఆ ఇన్స్టిట్యూట్లో 600 నుంచి 800 మంది యాజ్ పర్ దేర్ ఇంటర్వ్యూలో వాళ్ళు చెప్పిన మాటలను బట్టి నేను చెప్తా ఉన్నా, వీ డోంట్ నో ఎగ్జాక్ట్ నెంబర్. సో వాళ్ళ డేటా నుంచి, వాళ్ళ మాటల నుంచి ఒక 600 మంది 700 మంది జాయిన్ అయ్యారు అన్నట్టు వాళ్ళు చెప్పడం జరిగింది పలు ఇంటర్వ్యూస్లో. అయితే ఇప్పుడు ఎంతమంది వాళ్ళలో ప్రిలిమ్స్ క్లియర్ చేశారు? గట్స్ ఉంటే బయట పెట్టండి. గట్స్ ఉంటే ఇదిగో మాకు లాస్ట్ ఇయర్ మా దగ్గర 300 మంది స్టూడెంట్స్ ఉన్నారు, 300 మంది ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ జాయిన్ అయ్యారు, 600 700 అలా అంటున్నారు. 600 700 కూడా తీసి పక్కన పెట్టండి. 300 మంది మీ దగ్గర ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ జాయిన్ అయ్యారు అనుకుందాం. వాళ్ళ పేర్లు బయట పెట్టద్దు, గోప్యతగానే ఉంచండి, ప్రాబ్లం లేదు. కానీ ఎంతమంది ప్రిలిమ్స్ క్లియర్ చేశారనే విషయం ఎందుకు చెప్పట్లేకపోయారు? డెఫినెట్లీ ఈ వీడియో తర్వాత మీరు మళ్ళీ పెడతారేమో, పెడతారు, ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అండ్ అట్ ది సేమ్ టైం ఇంకొక పెద్ద మనిషి, పెద్ద సార్, పెద్ద బిల్డింగ్ ఏం చేశారంటే ఆవేశంగా 1 2 3 4 5 6 7 2 నెలల క్రితమే ర్యాంక్స్ వచ్చాయి. అబ్బా మామూలుగా రాలేదు. ఫోన్లలో హడావుడి, ఫోన్లలో దండలు వేసేయడం, ఇవన్నీ చేశారు ఇంకో పెద్ద మనిషి వాళ్ళు కానీ, ఆ తర్వాత హడావుడి చేసే ఇంకొక సార్ కానీ, లేకపోతే ప్రతి అశోక్ నగర్లో ప్రతి ఇన్స్టిట్యూట్ని నేను క్వశ్చన్ చేస్తున్నానండి. ప్రిలిమ్స్ రిజల్ట్స్ వచ్చాయి కదా, ఎందుకని మీరు చెప్పట్లేదు? సో ఇప్పుడు మీరు ఫస్ట్ నుంచి ఇంట్రెస్టింగ్గా ఉంటుందనే విషయం మీకు అన్నాను కదా మన వ్యూవర్స్కి. సో ఎవరైతే స్టూడెంట్స్ కొత్తగా యూపీఎస్సీ కోచింగ్ జాయిన్ అవ్వాలనుకున్నారో మీరు ఈ విషయాన్ని ఇంకా క్షుణ్ణంగా మీరు తెలుసుకోవాలి. సో మనకి తెలుసు ఎవ్రీ ఇయర్ అరౌండ్ 10 to 15 lakhs మెంబర్స్, 10 to 13 14 lakhs మెంబర్స్ గత 4-5 సంవత్సరాల నుంచి అప్లై చేస్తూ ఉన్నారు. అపియర్ అవుతుంది మాత్రం అందులో సగం. ఎగ్జాంపుల్ 2023 చూసుకుంటే ఒక 13 లక్షల మంది అప్లై చేస్తే 5 నుంచి 6 లక్షల మంది మాత్రమే ఎగ్జామ్కి, ప్రిలిమ్స్ ఎగ్జామ్కి అపియర్ అయ్యారు. అండ్ ఇది ట్రెండ్ అనేది లాస్ట్ 10 years నుంచి కానీ, అంటే ఓవర్ ద డెకేడ్ 10-12 సంవత్సరాల నుంచి ఇదే ట్రెండ్ అనేది కొనసాగుతుంది. ఎగ్జాంపుల్ అప్లై ఒక 100 మంది చేస్తే ప్రిలిమ్స్ ఎగ్జామ్ రాసేది ఒక 5 మంది. ఆ 5 మందిలో నుంచి ఈ మెయిన్స్కి అనేది క్వాలిఫై అవుతూ ఉంటారు, దాని నుంచి వెళ్తూ ఉంటారు. అయితే ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ అనేది సో ఫస్ట్ స్టేజ్ ఆఫ్ యూపీఎస్సీ ఎగ్జామ్. యూపీఎస్సీ ఎగ్జామ్ క్రాక్ చేయడం ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ఎగ్జామ్ ఏంటి? ప్రిలిమ్స్ క్లియర్ చేయాలి. దీనికి ఫీజు ఎంత తెలుసా? అప్రాక్సిమేట్లీ 1.5 నుంచి 2 లక్షలు ఉంది. ఇది ఢిల్లీ నుంచి గల్లీ దాకా, మన గల్లీ హైదరాబాద్ అశోక్ నగర్ గల్లీ దగ్గర నుంచి ఢిల్లీ దాకా ఎంటైర్ ఇండియాలో చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ, వేరెవర్ ఓవరాల్గా భారతదేశం మొత్తంలో కూడా ఈ యూపీఎస్సీ ఎగ్జామ్కి సంబంధించి 1.5 నుంచి 2 లక్షల మధ్యలో అప్రాక్సిమేట్లీ యావరేజ్న ఉన్నాయి. సో కొన్ని చిన్న ఇన్స్టిట్యూట్లు ఇంకా తక్కువ ఉండొచ్చు, కొన్ని ఇన్స్టిట్యూట్లు 2 లక్షల కంటే పెంచి ఉండొచ్చు. బట్ యావరేజ్ అయితే 1.5 నుంచి 2 lakhs మధ్యలో ఉంది. ఇక్కడే ఒక ఇంట్రెస్టింగ్ విషయం. ఇది ఈ ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కి, అంటే ప్రిలిమ్స్ క్లియర్ చేస్తారు కదా, ప్రిలిమ్స్ క్లియర్ చేసిన తర్వాత మెయిన్స్లో కాంపిటీషన్ ఎంత బాబు అంటే ఎంతమంది తీసుకుంటారంటే అప్రాక్సిమేట్లీ 1:15 మెంబర్స్ని తీసుకుంటారు మెయిన్స్లో. అంటే ప్రిలిమ్స్ తర్వాత మెయిన్స్కి వచ్చే వాళ్ళ సంఖ్య పోటీ అనేది తగ్గుతుంది, కానీ దీంట్లో చాలా కాంపిటేటివ్, అంటే బాగా ఖచ్చితంగా టఫ్ ఉంటుంది. తక్కువ మంది ఉన్నా కానీ చాలా మందిని, లక్షల మంది దాటుకొని వచ్చారు కాబట్టి డెఫినెట్లీ కాంపిటీషన్ ఇంకా టఫ్ అవుతుంది. కానీ ఇక్కడ మన కాంపిటీషన్ గురించి మాట్లాడుకోవట్లేదు. ఇప్పుడు ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ చాలా ఓకే, ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ఎగ్జామ్ యూపీఎస్సీ ఎగ్జామ్. సెకండ్ స్టేజ్లోనే యూపీఎస్సీ ఏదైతే మెయిన్స్ కానీ ఇంటర్వ్యూ ఏదైతే పర్సనాలిటీ టెస్ట్ కూడా సెకండ్ టెస్ట్లో, అంటే ఓన్లీ 2 stages మాత్రమే ఉన్నాయి యూపీఎస్సీలో. బట్ మనం అందరం అర్థం చేసుకోవడానికి పర్సనాలిటీ టెస్ట్ని కూడా సపరేట్ చేద్దాం. సో మెయిన్స్కి సంబంధించి ఫీజు ఎంత తెలుసా? 5 నుంచి 6,000, 10,000. కొన్ని ఢిల్లీ సంస్థలు అయితే ఫ్రీగా విత్ హాస్టల్ ఫెసిలిటీ, ఫ్రీగా మెయిన్స్ రాసే వాళ్ళకి, ప్రిలిమ్స్ క్లియర్ చేసిన వాళ్ళకి హాస్టల్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఇంకొంతమంది మన అశోక్ నగర్లో
ఇంకొంతమంది ప్రిలిమ్స్ క్లియర్ చేయకపోతే ఆ ఇన్స్టిట్యూట్ డైరెక్టరు పిల్లల్ని దగ్గర కూడా రానియరు. కానీ వన్స్ నువ్వు ప్రిలిమ్స్ క్లియర్ చేసావంటే ఇక మీకు ఏమంటారు, బటర్ వేస్తారు, ఇక వెన్న పూసి మచ్చిక చేసి మచ్చికలాడుతూ, నాన్న బుజ్జి కన్నా నువ్వు నా ప్రాణం, నువ్వు నా తమ్ముడు లాంటివి, నువ్వు నా చెల్లె లాంటి దానివి, లేకపోతే అసలు నీ అంత ఘనుడు లేరు, నీ అంత ఘనురాలు లేదు, నీ అంత గొప్పోళ్ళు లేరు, అసలు మరి నేను ఎంత ఎట్లాంటి మనస్తత్వం అనుకుంటున్నావు అని చెప్పి వాళ్ళు బుచ్చికలాడుతూ వాళ్ళతో చాలా క్లోజ్గా మూవ్ అవ్వడానికి ప్రయత్నం చేస్తారు. చాలామంది ఇక్కడ నేను ఎందుకు ఈ పాయింట్ ఇప్పుడు ఈరోజు మాట్లాడుతున్నానంటే, ఈ మెయిన్స్ దగ్గర చాలామంది వాళ్ళ దగ్గర అంటే కేవలం మెయిన్స్ మిమ్మల్ని ఎందుకని ఇంత తక్కువగా తీసుకుంటున్నారంటే, 15 మందిలో ఒకరు కంపల్సరీ ర్యాంక్ కొడతారు. ర్యాంక్ వచ్చిన తర్వాత అదిగోండి ర్యాంక్ నాదే మనం అనుకున్నాం కదా, ఈ పారాయణ చైతన్యలో మాట్లాడుకున్నట్టు 1 2 3 4 5 6 7 8 9 10 మావే అనుకోవాలి కదా ర్యాంక్స్. అలా ర్యాంక్స్ అనుకోవాలంటే ముందు నుంచే వీళ్ళని బాగా ప్యాంపర్ చేయాలి, బుజ్జగించాలి. సో ఈ కాన్సెప్ట్లో ఉంటారు. కానీ వాళ్ళు నిజంగా ఈ మెయిన్స్ ఎలా క్లియర్ చేయాలి అని చెప్పే వాళ్ళు తక్కువ. అర్థమవుతుంది నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. సో ఇన్స్టిట్యూట్స్ నిజంగా వాళ్ళ దగ్గర జెన్యున్గా స్టఫ్ ఉండే వాళ్ళు తక్కువ ఉంటారు. అందరూ అరే వీళ్ళు బూటక మార్కెటింగు, సో మిమ్మల్ని మార్కెటింగ్ టూల్గా వాడుకోవడానికి ఏదో 4 మాయమాటలు యూట్యూబ్లోనో పాడ్కాస్ట్లోనో 4 మాయమాటలు చెప్తారు. కానీ రియాలిటీగా కరెక్ట్గా తెలుసుకోండి, చాలా ఇంపార్టెంట్ స్టేజ్ ఇది. మిమ్మల్ని మార్కెటింగ్ టూల్గా వాడుకోవడానికి, మీతో మంచిగా ఉంటూ మిమ్మల్ని మచ్చిక చేసుకోవడానికి ఆ ప్రోగ్రామ్ అని ఈ ప్రోగ్రామ్ అని, మెయిన్స్ సంబంధించి శిక్ష అని ఒకరు, ఎన్రిచ్మెంట్ అని ఇంకో పేరు పెడతారు, ఇంకో పేరు పెడతారు. సో ఇది మీరు ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. సో మెయిన్స్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఇక్కడ వచ్చేసి 8 నుంచి 10,000. మరి ఇంటర్వ్యూ ఎంత తెలుసా? ఇంటర్వ్యూకి ఫ్రీ, ఎంటైర్ ఇండియా ఫ్రీగా ఛార్జ్ చేస్తారు. ఎందుకంటే 1:2 1:3 అంటే ఇద్దరిలో కానీ ముగ్గురులో కానీ ఒకటి కంపల్సరీ ర్యాంక్ కొడతాడు. వీళ్ళు ముందుగా రికార్డ్ చేసుకుంటారు. ఇంకొంతమంది సో ఒక విచిత్రం ఏందో తెలుసా, కొత్తగా కంపెనీస్ తయారయ్యాయి. వాళ్ళు ఏం చేస్తారంటే మాక్ ఇంటర్వ్యూస్ అన్ని ప్యానల్ పెట్టి కండక్ట్ చేస్తారు. వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు దాంట్లో నుంచి కటింగ్ అంటే ఆ వీడియోస్ తీసుకొని వీళ్ళు ప్రమోట్ చేసుకుంటారు. మరి ముఖ్యంగా ఒక ఇన్స్టిట్యూట్ అయితే హైదరాబాద్లో వాళ్ళ చెవులు కూడా కట్ అయి ఉన్నాయి. ఆ ఎడిటింగ్ కూడా సరిగ్గా చేసుకోవట్లేదు వాళ్ళు. అదే పక్కా గ్యారంటీ అని చెప్పి ఆ వీడియో నేను చూశాను. సో ర్యాంక్ వచ్చిన వీడియో చూశాను. చెవులు కట్ అయిపోయినాయి. సో అంటే అక్కడి నుంచి తీసుకొచ్చిన వీడియో ఎడిటింగ్ కూడా సరిగ్గా చేసుకోవట్లేదు. సో ఎవరు ప్రిలిమ్స్ పక్కా గ్యారంటీ ఇన్స్టిట్యూటే అది. ఆ ఇన్స్టిట్యూట్లోనే నేను ఇది చూశాను. నేను ఇది చూసి నాకు 10 మంది పంపించారు, ఇదే చూడండి సార్ వీళ్ళు ఇట్లా చేస్తున్నారు, మీరు మాట్లాడరు. ఏం మాట్లాడతాం? సో వాళ్ళకు ఉండాలి కనీసం ఎడిటింగ్ అన్నా సరిగ్గా చేసుకుంటా. అంటే ఇక్కడ మనందరం ఇప్పుడు ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, ప్రిలిమ్స్ ఎంతమంది మీ దగ్గర క్లియర్ చేశారనే విషయం ఫస్ట్ పాయింట్. అది మీరు తెలుసుకోవాలి. అలాంటి అంటే ఎక్కడైతే బాగా విపరీతంగా ప్రమోషన్ చేసుకుంటున్నారు ర్యాంక్స్ వచ్చినాక, ప్రిలిమ్స్ అప్పుడు కూడా మీరు చెప్పుకోవాలి కదా. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 వచ్చేసి ఎవరైతే యూపీఎస్సీ ప్రిలిమ్స్ క్లియర్ చేశారో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు యూ. పాయింట్ నెంబర్ 2 వచ్చేసి సో యూ షుడ్ చూస్ వైజ్లీ. నిజంగా 1-10 సార్లు ఆలోచన చేసి మనం ఎవరి దగ్గరికి వెళ్తున్నామో, సో వాళ్ళు ఏంటి, వాళ్ళకి యూపీఎస్సీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, సో వాళ్ళ దగ్గర సబ్జెక్ట్ ఉందా లేదా, వాళ్ళు నిజంగా మనకు హెల్ప్ చేస్తారా, లేకపోతే హెల్ప్ చేస్తున్నట్టు షో చేసి మన కష్టాన్ని వాళ్ళు మార్కెటింగ్ టూల్గా వాడుకోవడానికి మన కష్టాన్ని దోచుకుంటారా అని ప్రతి ఒక్క యూపీఎస్సీ ఆస్పిరెంట్, ప్రిలిమ్స్ క్లియర్ చేసిన ఆస్పిరెంట్ అనేది ఆలోచించాలి. ఎందుకంటే ఈరోజు రేపు కొంతమంది ర్యాంకర్స్ కూడా ఎలా తయారయ్యారంటే, అందరి దగ్గర వాళ్ళు సపోర్ట్ తీసుకుంటారు. మాడ్యూల్ 1 మాడ్యూల్ 2 తీసుకుంటారు. తర్వాత నేను సెల్ఫ్ ప్రిపరేషన్ అనే ఒక భ్రమలో మొత్తానికి ఇంటర్వ్యూలు ఇస్తారు. దాని గురించి కూడా డెఫినెట్లీ తొందరలో మాట్లాడతాను. సో నేను దాని గురించి ఒక సమయం కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను. సో డెఫినెట్లీ దాని గురించి నేను త్వరలో మాట్లాడతాను. ఎందుకంటే కొంతమంది యూపీఎస్సీ ర్యాంకర్స్ అందరూ కాదు, కొంతమంది మిస్గైడ్ కూడా చేస్తూ ఉన్నారు. అండ్ ర్యాంక్ వచ్చిన తర్వాత సో చాలా తొందరపాటుతో సో గబగబా స్టేటస్లు పెట్టడము, ఒకరి దగ్గర ఏమన్నా లాలూచి పడి ఇంకొకరిని ఇబ్బంది పెట్టేలా చేయడం, ఇలాంటివి కూడా చేస్తూ ఉన్నారు. సో నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మీరు ఆలోచన చేయండి, ఇది రియాలిటీయా కాదా అనేది ఒకసారి అశోక్ నగర్లో ఉన్న లేకపోతే సీనియర్ ఆస్పిరెంట్ని ఎవరితోనో మాట్లాడండి. ఇది నిజమా కాదా అనేది మీకే తెలుస్తుంది. సో అందుకే నేను ఏం చెప్పదలుచుకున్నానంటే జాగ్రత్తగా ఉండండి. సో మీరు సెకండ్ స్టెప్ ఏదైతే ఉందో ఈ మెయిన్స్ అనేది, ఆన్సర్ రైటింగ్ అనేది రైట్ గైడెన్స్తోనే ముందుకు వెళ్ళగలుగుతారు. సో కేవలం ఈ యూట్యూబ్లో దేశానికి సేవ చేశాను కాబట్టి నేను ఆప్షనల్ చెప్పేస్తాను,
నేను అసలు యూపీఎస్సీ క్లియర్ చేయకుండానే ఒక ఆఫీసర్ అని చెప్పి చెప్పుకొని తిరగడం. సో ఇవన్నీ మిస్గైడెన్స్ అనమాట. సో మామూలుగా ఉండవు మాటలు. యూట్యూబ్లోకి వస్తే పాడ్కాస్ట్లోకి వస్తే నీతి వాక్యాలు మామూలుగా ఉండవు. సో నీవు చెప్పేది నిజమా కదా బ్లైండ్గా నమ్మేసి వెళ్ళిపోకుండా క్రాస్ వెరిఫై చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. యూపీఎస్సీలో సక్సెస్ కావాలంటే వన్ ఆఫ్ ద మేజర్ ఇంపార్టెంట్ అదొక ఆస్పెక్ట్ అది. ఓకే, ఒకసారి ఆలోచించండి. థ్యాంక్ యూ. సో ప్రిలిమ్స్ పక్కా గ్యారంటీ. ఇదైతే సమాధానం వస్తే బాగుంటుంది. నాకు తెలిసి రాదు. ఒకవేళ వచ్చినా ఇప్పుడు వస్తే ఖచ్చితంగా అది బూటకమే. ఇది చూసి ఒకరు మాట్లాడారు కాబట్టి అది మా హడావుడి చేస్తారు. దీంతో ఇంకో వేరే ఇన్స్టిట్యూట్ కూడా హడావుడి చేసే అవకాశం ఉంది. బట్ స్టిల్ మీరు ఒకసారి ఆలోచన చేసి 1-10 సార్లు డెసిషన్ తీసుకోండి. జాగ్రత్తగా అడుగు వేయండి. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ మెయిన్స్. థ్యాంక్ యూ.